సిఐ సురేఖ గారు, షీ టీమ్స్ వచ్చిన తర్వాత స్పెషల్లీ యువతులు మహిళలకు ఒక ఆశాకిరణంగా మారింది. అంటే మాకేదైనా ఈవ్టీజింగ్ జరిగిందంటే క్విక్గా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మాకు న్యాయం జరుగుతుందని. ఏమైనా కేసులు తగ్గాయా? రాష్ట్రంలో ఉన్న 32 యూనిట్లలో మొత్తం 81 షీ టీమ్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ షీ టీమ్స్ అనేవి మహిళలు ఎక్కడైతే ఈవ్టీజింగ్కి గురవుతారో అలాంటి ప్రదేశాల్లో, అంటే లైక్ కాలేజ్ బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, పార్క్స్, ఐటీ కారిడార్స్, ఇలాంటి ప్లేసెస్లో సివిల్ డ్రెస్లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ ఎవరన్నా అలాంటి ఈవ్టీజింగ్కి పాల్పడినప్పుడు వాళ్ళని పిక్ చేయడము, వాళ్ళని తీసుకెళ్ళి తీవ్రతను బట్టి కౌన్సిలింగ్ చేయడము, వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇదివరకు ఏమవుతుందంటే ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు పలానా వ్యక్తి నన్ను టీజ్ చేశాడు ఇలాంటివి చెప్పినప్పుడు ఎక్కడ తన్ని కూడా అనుకుంటారేమో, అంటే ఈమెదో చెయ్యబట్టే, ఈమెదో సిగ్నల్ ఇవ్వబట్టే అతను వెంటబడుతున్నాడు అన్నట్టు నా గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటారో అనే ఉద్దేశంతో మా దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, మేము వాళ్ళకి చెప్తున్నాం ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయండి, మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని మేము అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే షీ టీమ్స్ని అప్రోచ్ అవుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మేము డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అవి ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు మెసేజ్ చేయడం, వాళ్ళ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు, అవి మేము సీక్రెట్గా ఉంచి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కాబట్టి మాకు ధైర్యంగా కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్స్ పెరిగినాయి కానీ అది క్రైమ్ పెరిగినట్టు కాదు, క్రైమ్ పెరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. కాదంటే కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మాకు కేసెస్ పెరుగుతున్నాయి. అంటే ఎందుకని భయం లేదా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్స్ ఎందుకు ఇంత హ్యూజ్గా పెరగడం? సొసైటీలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పేవాళ్ళు కాదు, చెప్పుకునే వాళ్ళు కాదు, కంప్లైంట్ చేయడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. సో నంబర్, ఇక్కడ కంప్లైంట్స్ నెంబర్ పెరుగుతుంది కానీ అది జరగట్లేదని కాదు, అంటే ఎక్కువైందని కాదు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఈ షీ టీమ్స్ తిరిగి అబ్జర్వ్ చేస్తున్నాయని అందరికీ తెలియడం వల్ల ఈ హెరాస్మెంట్ అనేది తగ్గింది.